Hi friends, hello. This is Santosha. Please subscribe, share and like my channel. Okay, today my topic is degrees of comparison. Okay na? Degrees of comparison అంటే ఏంటంటే మనం తనకన్నా చిన్నగా ఉన్నది ఇంకా వాళ్ళిద్దరికన్నా తను ఇంకా చిన్నగా ఉన్నది అని చెప్పేటప్పుడు పోలికలు చెప్తాం కదా కంపారిజన్స్. అప్పుడు మనం ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వీటిని యూజ్ చేస్తాం అన్నమాట డిగ్రీస్ ని. అది పాజిటివ్ డిగ్రీలో ఉందా ఇవి 3 టైప్స్ మెయిన్ గా. ఫస్ట్ వన్ వచ్చి పాజిటివ్ డిగ్రీ, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కంపారేటివ్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనా? ఇక్కడ నెంబర్స్ అండ్ కలర్స్ గురించి చెప్తాం అనమాట. కామన్ గా అడ్జెక్టివ్స్ అంటేనే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మెయిన్ హార్ట్ లాంటివి అనమాట. అడ్జెక్టివ్స్ లో కంపారేటివ్, సూపర్లేటివ్, పాజిటివ్ 3 టైప్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ ఈ అడ్జెక్టివ్స్ నౌన్స్ లా కూడా మనం వాడతాం సెంటెన్సెస్ లో. ఓకేనా? వాటిని చూడండి. పాజిటివ్ డిగ్రీ అంటే ఓన్లీ 1 పర్సన్ ఆర్ 1 ప్లేస్ 1 థింగ్, వీటి గురించే చెప్తుంది అనమాట. ఇది అంటే నేను చాలా అందంగా ఉన్నాను, ఐఎమ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, అలా అనమాట. నెక్స్ట్ 2 పర్సన్స్. ఇప్పుడు కంపారేటివ్ అంటే 2 పర్సన్స్ ఆర్ 2 ప్లేసెస్ 2 థింగ్స్, నేను తనకన్నా చాలా అందంగా ఉన్నాను, అలా అనమాట. నెక్స్ట్ సూపర్లేటివ్ అంటే నేను వాళ్ళిద్దరికన్నా మోర్ దాన్ 2 పర్సన్స్ ఆర్ ప్లేసెస్ ఆర్ మోర్ దాన్ 2 థింగ్స్ అనమాట. చెప్పే విధం అంటే వాళ్ళిద్దరికన్నా నేను ఇంకా మోస్ట్ బ్యూటిఫుల్ గా ఉన్నాను అలా చెప్తే దాన్ని సూపర్లేటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాం అనమాట. చూడండి ఇక్కడ 2 సిలబుల్ వర్డ్స్ వచ్చినప్పుడు ఇక్కడ మనం దానికి బిఫోర్ మోర్ అండ్ మోస్ట్ యాడ్ చేస్తే కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ ఉంది పాజిటివ్ డిగ్రీలో, ఇక్కడ మోర్ యాడ్ చేస్తే ఇది కంపారేటివ్ డిగ్రీ వచ్చేస్తుంది. మోర్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్. అందంగా ఉంది, ఇంకా అందంగా ఉంది, చాలా ఇంకా అందంగా ఉంది, దానికంటే అందంగా ఇంకేం లేదని అర్థం. ఓకేనా? ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ మోర్ మోస్ట్ యాడ్ చేస్తే కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్ వచ్చేసింది. డిఫికల్ట్, మోర్ డిఫికల్ట్ అండ్ మోస్ట్ డిఫికల్ట్. ఇంకా కొన్ని ఎలా ఉంటాయి అంటే 3 డిగ్రీస్ అసలు సంబంధం ఉండదు, డిఫరెంట్ గా ఉంటది. చూడండి పాజిటివ్ డిగ్రీ గుడ్ ఉంది అనుకోండి, కంపారేటివ్ గుడ్, బెటర్, బెస్ట్, సూపర్లేటివ్ డిగ్రీ బెస్ట్. ఇక లిటిల్, లెస్, లీస్ట్, ఇలా ఉంటాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పాజిటివ్ డిగ్రీలో యాజ్ అడ్జెక్టివ్ యాజ్ వస్తుంది. అది కంపారేటివ్ చేంజ్ అయ్యేటప్పుడు నాట్, అడ్జెక్టివ్, దాన్, ఈ 3 వచ్చేస్తాయి. మళ్ళీ ఒకవేళ పాజిటివ్ లో నాట్, సో, అడ్జెక్టివ్ యాజ్ వచ్చినప్పుడు కంపారేటివ్ చేంజ్ అయ్యేటప్పుడు అడ్జెక్టివ్ ప్లస్ దాన్ ఇవి వస్తాయి. చూడండి ఒకసారి ఇవి చూద్దాం. అక్షర ఈస్ యాజ్ క్లెవర్ యాజ్ ఉమా అని ఉంది. ఇక్కడ యాజ్ వచ్చింది, అడ్జెక్టివ్, క్లెవర్ అనేది అడ్జెక్టివ్ ఇక్కడ. నెక్స్ట్ యాజ్, ఈజ్ యాజ్, క్లెవర్ యాజ్ ఉమా. ఓకేనా? ఇలా చూడండి అక్షర ఈమె కన్నా చాలా క్లెవర్. ఓకేనా? నెక్స్ట్ అక్షర ఈజ్ నాట్, కంపారేటివ్ మారేటప్పుడు నాట్, అడ్జెక్టివ్, దాన్ వస్తుంది అన్నాం కదా. నాట్, క్లెవర్, అడ్జెక్టివ్ ఇది. నెక్స్ట్ దాన్, చూడండి వచ్చింది, దాన్ ఉమా, ఆమె తనకన్నా ఏం క్లెవర్ ఏం కాదు అని అర్థం ఇక్కడ మీనింగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి నాట్, సో, అడ్జెక్టివ్ యాజ్ వచ్చినప్పుడు ఇక్కడ అడ్జెక్టివ్ దాన్ వస్తుంది. సీత ఈజ్ నాట్ సో షార్ట్ యాజ్ గీత. ఓకేనా? ఈమె కన్నా ఇవేం చిన్నగా ఏం లేదు అని మీనింగ్ ఇది, షార్టర్ యాజ్ గీత. ఇక్కడ గీత ఈజ్ షార్టర్ దాన్ సీత, ఈమె కన్నా ఆమె చాలా చిన్నగా ఉంది అని మీనింగ్. ఓకేనా? ఈజ్, ఇక్కడ ఈజ్, నెక్స్ట్ అడ్జెక్టివ్, ఇక్కడ దాన్, ఈ ఫార్ములా వచ్చేసింది చూడండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.